హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ టేస్టీగా పుదీనా రైస్ చేస్తున్నానండి. మనకు టైం లేనప్పుడు ఇంట్లో లంచ్ బాక్స్లో కానీ లేదా టిఫిన్లో కానీ అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక కొన్ని పల్లీలను కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు దూరగా వేయించుకున్నాక వాటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి. పల్లీలను సపరేట్గా తీసివేస్తున్నాను. ఇలా మొత్తం పల్లీలను తీసివేశాక ఇప్పుడు అదే ఆయిల్లోకి పోపు దినుసులు వేస్తున్నానండి. ఇలా పోపు ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. పల్లీలను తీసివేసాను చూడండి. ఇలా పక్కకు తీసి పెట్టుకుని పోపు వేసుకొని అందులోకి కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసానండి. ఇలా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి. నేనైతే ఇక్కడ కారంకి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయినాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసాను. వీటిని కూడా కాస్త ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్క కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పుదీనా ఆకులు అయితే వేస్తున్నానండి. వేసి ఇంకొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కాస్త ఫ్రైని పక్కన గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇందులో రైస్ ఎక్కువ కలపడానికి వీలు కాదు కదా, అందుకని కొంచెం పక్కన తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేడి రైస్ అయితే వేస్తున్నానండి. రైస్ని వేసి బాగా కలుపుకోవడమే. చూస్తున్నారు కదా, రైస్ వేసి ఇలా కలుపుకోవడమే. మిగతా గిన్నెలో తీసి పెట్టుకున్నది తర్వాత రైస్ వేసి కలుపుకోవచ్చండి. ఇలా ఈజీగా పుదీనా రైస్ అయితే రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి.